గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్ స్నో ఈగ్రిట్లుగా నటించిన కిట్ రోజులు డేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయట. ఇద్దరూ అప్పుడప్పుడే కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. ఒక రోజు ఉదయాన్నే రోజ్ కిచెన్ లోకి వచ్చి ఫ్రిడ్జ్ తలుపు తీసేసరికి అందులో రక్తంతో తడిసిన మనిషి తల కనిపించింది. ఆమె భయపడిపోయి గట్టిగా అరిచేసింది. ఆ తల ఎవరిదో ఏంటో కూడా ఆమెకు వెంటనే అర్థం కాలేదు. అప్పటికి కిట్ ఆమె ఎదురుగా నిలబడి ఆమెతో మాట్లాడుతున్నాడు. అతని చేతిలో మొబైల్ ఉంది. ఇంతకీ అతను ఇదంతా వీడియో తీస్తున్నాడు. ఆ తల కూడా అతందే, అంటే షో కోసం తయారు చేయించిన డమ్మీ తల అన్నమాట. ఆమె ఓ పక్క భయంతో అరుస్తూ ఉంటే ఏప్రిల్ ఫూల్స్ అంటూ దగ్గరికి వెళ్ళాడట. ఇక ఏమై ఉంటుందో ఊహించండి. మరోసారి ఇలా జరిగితే పెళ్లి గురించి ఆలోచించాల్సి వస్తుందని రోజ్ అతనికి వార్నింగ్ ఇచ్చిందట. అలా అని ఊరుకున్నాడా? నెక్స్ట్ ఇయర్ కొంచెం సింపుల్ గా ఏప్రిల్ ఫుల్ చేద్దాంలే అనుకున్నాడు. రోజుకి ఇష్టమైన ఆల్మండ్ మిల్క్ తయారు చేసే కంపెనీ మూతపడిపోతోందని ఫేక్ ఆర్టికల్ ఒకటి క్రియేట్ చేసి రోజుకి పంపాడు. ఆమె వెంటనే కిట్ పిఏకి ఫోన్ చేసి కిట్ క్రెడిట్ కార్డుతోనే 16,000 రూపాయలకు సరిపడా ఆల్మండ్ మిల్క్ తెప్పించేసిందట. ఈసారి అతను ప్రాంక్ చేస్తున్నాడని ఆమెకు ముందే అర్థమైపోయిందని, తనకే నష్టం కలిగేలా చేసిందని నవ్వుతూ చెప్పాడు కిట్.